ఇప్పుడు మనం మ్యాథ్స్ బేసిక్స్ నేర్చుకుందాం, సరేనా? మ్యాథ్స్ బేసిక్స్ ఏంటి? మ్యాథ్స్ బేసిక్స్ అంటే యాక్చువల్గా మనం టెట్ పేపర్ 1 అండ్ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ నేర్చుకుంటున్నాం. ఈ టెట్ పేపర్ 1 అండ్ టెట్ పేపర్ 2 మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు లర్న్ బేసిక్స్. బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి అని అంటే క్యాజువల్గా మనం డైలీ యూజ్ చేసే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ ఇవి మనకు పర్ఫెక్ట్గా వచ్చినాయి అనుకోండి, మనం ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? ఫస్ట్ మనం అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ నేర్చుకుందాం. అండ్ సబ్ట్రాక్షన్స్. అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఏంటి? టెట్ పేపర్ అని చెప్పేసి అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ నేర్పిస్తున్నారో అని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఏ ప్రాబ్లం చేసినా ఫైనల్ రిజల్టెంట్లో అడిషన్స్ ఉంటవి, లేదంటే మల్టిప్లికేషన్స్ ఉంటవి, లేదంటే డివిజన్స్ ఉంటవి. ఇవి పర్ఫెక్ట్ ఆన్సర్ రావాలి అంటే మనం +5 వచ్చిన కాడ -5, -5 వచ్చిన కాడ +5 పెట్టినాం అనుకోండి, మన ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి, ఎలాంటి క్వశ్చన్ అయినా మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఎవరైనా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ +3 +5 ఆన్సర్ ఏంటి? +8 +3 -5 ఆన్సర్ ఏంటి? -2 -3 +5 +2 -3 -5 -8. చూడండి ఇక్కడ డిఫరెన్స్ వేరియేషన్ ఏంటి అంటే +3 +5 +8 అంటే 2 నెంబర్స్కి మనం ఏవైనా ఒక 2 నెంబర్స్ అడిషన్ చేసినా 2 ఆర్ మోర్ నెంబర్స్ ఎనీ నెంబర్స్ అడిషన్ చేసినా అన్ని నెంబర్స్కి ప్లస్సే ఉందనుకోండి, మన ఆన్సర్ కూడా ప్లస్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న 2 నెంబర్స్కి ఒక నెంబర్స్కి ప్లస్ ఉండి ఒక నెంబర్కి మైనస్ ఉందనుకోండి, ఏంటి? బిగ్గర్ నెంబర్కి మైనస్ ఉంది, ఇక్కడ స్మాలర్ నెంబర్కి ప్లస్ ఉంది. సో బిగ్గర్ నెంబర్ ఈ ఒక నెంబర్కి మైనస్ ఉంది అనుకున్నప్పుడు మనం ఆ నెంబర్స్ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ అయితే ఉంటుందో ఆ సైన్ని మనం పెట్టాలి. చూడండి ఇక్కడ బిగ్గర్ నెంబర్ నుండి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేసిన 5 - 3 2 వచ్చింది. కాకపోతే ఇక్కడ బిగ్గర్ నెంబర్ సైన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం పెట్టాలి. నెక్స్ట్ -3 +5 -3 +5 ఒక్క నెంబర్కి ఏదైనా ఒక నెంబర్కి మైనస్ వచ్చింది అని అంటే మనం ఆ టైంలో సబ్ట్రాక్షనే చేయాలి. 5 - 3 2 కానీ బిగ్గర్ నెంబర్ సైన్ ఏంటి? +2. ఏవైనా 2 నెంబర్లల్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది అని అంటే ఆ నెంబర్ని బిగ్గర్ నెంబర్ నుండి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేసి బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ అయితే ఉంటుందో ఆ సైనే మనం ఇక్కడ పెట్టాలి. చూడండి -3 -5 -8 +3 +5 ఆల్సో +8 -3 -5 ఆల్సో -8. ఎందుకంటే ఇక్కడ 2 నెంబర్లకి ప్లస్, 2 నెంబర్లకి సేమ్ సైన్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ కూడా 2 నెంబర్లకి సేమ్ సైన్ ఉంది కాబట్టి అడిషన్ చేసిన దానికి ఉన్న సైన్ని మనం ఇక్కడ ఉంచడం అంతే. చూడండి +3 +5 +8 +3 -5 -2 -3 +5 +2 -3 -5 -8. ఇవి అబ్జర్వ్ చేసుకున్నారనుకోండి, ఇవి ఒక 5-10 మినిట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఎంత ఈజీగా అంటే అసలు మిస్టేక్స్ లేకుండా చేయగలుగుతారు. ఫస్ట్ ఇవి కొంచెం అబ్జర్వ్ చేసుకోండి, ఓకేనా?